నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతిమ హాస్పిటల్‌లో ఉన్నాము. మనతో పాటు ఫేమస్ గైనకాలజిస్ట్ గుట్ట శ్రీదేవి గారు కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ జనరేషన్‌లో మనం చాలా చూస్తున్నాము. ఇన్‌ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫీమేల్స్‌లలో. అండ్ వుమెన్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్ రేజ్ అయ్యేదే పీసీఓడీ అండ్ ఇన్‌ఫర్టిలిటీ ఇవి చాలా చూస్తున్నాం. మేడంని అడిగి ఆ సందేహాలేంటో మనం తెలుసుకుందాం మేడం మాటల్లో. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా మేడం. మీరు బాగున్నారా? బాగున్నామ్మా. మేడం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం ఈ సర్వీస్ గైనకాలజిస్ట్ ఈ ప్రతిమ హాస్పిటల్‌లో మీరు? ప్రతిమ హాస్పిటల్‌లో నేను ఆన్ అండ్ ఆఫ్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఉన్నామండి. అంటే నేను క్యాన్సర్ హాస్పిటల్‌గా మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌లో కూడా చేశాను. అలా ఆంకాలజీ స్పెషలైజేషన్ చేశాము. గైనక్ ఆంకాలజీ మీద. మీరు గుజరాత్ అండ్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేశాను. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఆంకాలజీ కాకుండా ఈవెన్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఇన్ఫర్టిలిటీ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ గైనక్ ఆంకాలజీ యాజ్ ఎ హోల్గా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా గ్రేట్ మేడం. మేడం ఈ జనరేషన్‌లో మెయిన్ ఇప్పుడు ప్రాబ్లమ్ సిట్యుయేషన్స్‌లో వుమెన్స్‌లలో మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ఫర్టిలిటీ. వై? వాట్ ద ప్రాబ్లమ్ అసలు? ఏంది ప్రాబ్లమ్ అసలు? ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? ఏంటి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంది అసలు దాన్ని? ఇన్ఫర్టిలిటీ అనేది మీరు అన్నట్టు ఇదివరకు మీద ఇప్పుడు చాలా పెరిగిందమ్మా. అంటే తీసుకుంటే యావరేజ్ గా సెన్సస్ తీసుకుంటే చాలా పెరిగింది. ఎందుకు అని మనం ఆలోచించాలి కదా. పెరిగినప్పుడు ఇదివరకు ఎందుకు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఎందుకు ఉంది అని. సో ఇదివరకు లైఫ్ స్టైల్ కి ఇప్పుడు లైఫ్ స్టైల్ కి చాలా తేడా వచ్చింది కదా. సో ఇదివరకు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, మనకంటూ ఒక సిస్టమాటిక్ వే ఉండేది. ఒక టైంకి ఫుడ్ మనకు మనం వర్క్ చేసుకున్నా ఏది చేసుకున్నా మెషిన్స్ ని తక్కువ వాడేవాళ్ళం. మన ఫిజికల్ యాక్టివిటీ బాగుండేది కదా. మన పేరెంట్స్ ని తీసుకోండి, ఇప్పుడు కూడా వాళ్ళు ఫిజికల్లీ చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ మనం ఇప్పుడే అబ్బా చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుంటాం. అదే మనం ప్రొఫెషన్ వైజ్ మాట్లాడామనుకో టకటక వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాంట్లో ఏమవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ ఇదివరకు కన్నా ఇప్పుడు ఆడవాళ్ళలో ప్రొఫెషనల్లీ కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైంది. ఇదివరకు ప్రొఫెషనల్ గా వర్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉండేవారు. బట్ ఇప్పుడు ప్రొఫెషన్ ప్లస్ పర్సనల్ లైఫ్ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడంలో లేట్ మ్యారేజెస్ ఒకటి, మ్యారేజెస్ లేట్ అవ్వడం అండ్ ఎక్కువ ప్రొఫెషనల్లీ కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి ఇన్ఫర్టిలిటీకి. అండ్ హస్బెండ్ వైఫ్ టైం స్పెండ్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ అయిపోయింది ఇదివరకు మీద. అంటే ఎక్కువ వాళ్ళ ఛాలెంజెస్ ని వాళ్ళు మీట్ అవ్వాలి కాబట్టి చాలా తక్కువ అయిపోయింది. సో ఇట్లా చూసుకుంటే మనం ఇట్లా చూసుకుంటూ పోతూ ఉంటే ఫస్ట్ థింగ్ మనం చెప్పాలి అంటే ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటి అని మీరు గట్టిగా అడిగితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని చెప్తాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మన లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది. లైఫ్ స్టైల్ అండ్ ఈవెన్ ద ఫుడ్ హ్యాబిట్స్, అదే లైఫ్ స్టైల్లోనే వచ్చేస్తుంది. అది కూడా ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ గా సరిగ్గా ఉండట్లేదు. తినే టైం కానీ తీసుకునే ఫుడ్ ఆహారం కానీ సరిగ్గా ఉండట్లేదు. అండ్ స్లీప్, కరెక్ట్ టైంకి స్లీప్ ఉండట్లేదు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఏంటంటే నైట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ అవి ఎక్కువ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేసినప్పుడు వాళ్ళకి ఒక హార్మోన్ మెలనిన్ అనే హార్మోన్ మనకి ఉండదు, తగ్గిపోతుంది. అది హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దాంతో వరుసగా సైకిల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే సర్కాడియల్ రిథమ్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ తోటి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది, ఎగ్ ప్రొడక్షన్ అనేది, క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది సరిగ్గా ఉండదు. ఈవెన్ మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ క్వాలిటీ కూడా సరిగ్గా ఉండట్లేదు. సో సరిగ్గా ఉండకపోయేసరికి దానికి ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీ అని మనం ఒక లేబుల్ వేసేస్తున్నాం. బికాస్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ అని. అంతే కదా. సో దీనికి ఏంటి బేసిక్ గా చాలా మంది డైరెక్ట్ ఐవీఎఫ్ కి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ బికాస్ వాళ్ళు అంటే లేట్ మ్యారేజెస్ అయ్యి లేట్ గా వల్ల
ఐవీఎఫ్కి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మన డైట్ అన్ని ఏదైతే చెప్పామో డైట్, స్లీప్ అండ్ యాక్టివిటీ. యాక్టివిటీ అంటే ఏంటి? మన ఫిజికల్ యాక్టివిటీస్. ఇది వరకు కూర్చుని అక్కడికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తే టీవీ ఆన్ అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తాం? రిమోట్. ఇంకోటి ఫోన్స్ కూడా రింగ్ అయితే మన దగ్గరికి వెళ్ళి ఫోన్ ఎత్తేవాళ్ళం. ఇప్పుడు కూర్చుని మన దగ్గరే ఫోన్ ఉంటుంది. బేసిక్ థింగ్స్ చెప్తున్నాను నేను. ఇంకా పెద్ద థింగ్స్ వెళ్ళామంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ అని చెప్పేసి, ఇంకోటి అని చెప్పేసి, ఎక్కడికి ఈవెన్ టికెట్ బుకింగ్ కూడా మన ఫోన్ లోనే చేసేసుకుంటున్నాం, కానీ కౌంటర్ కి వెళ్ళి టికెట్ తీసుకోవట్లేదు కదా. ఈవెన్ ఈ రోజులో జెప్టోలు ఇవన్నీ వచ్చేసేసి గ్రాసరీస్ కోసం కూడా మనం బయటికి వెళ్ళట్లేదు, ఆన్లైన్ వచ్చేస్తున్నాయి. సో యూఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి బాగా అలవాటు పడిపోయాం. ఎందుకు? మన టైం మేనేజ్మెంట్ అనుకుంటున్నాం. టైం మేనేజ్మెంట్ ఎందుకు అవసరం అవుతుంది మనకి? ఈ ప్రొఫెషనల్లీ వర్కింగ్ పీరియడ్ పెంచేసుకుంటున్నాం, నాట్ గివింగ్ టైమ్ టు అవర్ సెల్స్. అంటే ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు వర్కింగ్ చేసుకుంటా కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, కొంతమంది వాకింగ్ కి వెళ్తున్నారు, అలా చేస్తున్నారు కూడా. అయినా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు కదా మేడం. స్ట్రెస్ లెవెల్స్. ఓకే. ఇప్పుడు ఉన్న 5-6 కారణాల్లో ఒక కారణం అన్నా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రొఫెషనల్ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారు. ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉంది, సాఫ్ట్వేర్ సైడ్ ఉంది, ఏ వర్క్ చేసినా ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఏ కాంపిటీషన్. టు మీట్ ద అంటే రిక్వైర్మెంట్స్ మనం పరిగెడుతూనే ఉన్నాం కదా. అవును. ఆగేమో ఎక్కడన్నా? పొద్దు లేస్తే గబ్బా గబ్బా స్టార్ట్ అయ్యి కుకింగ్ చేసుకుని రెడీ అయ్యి బాక్స్ పెట్టుకుని అందరూ, లేకపోతే ఫుడ్ తీసుకెళ్లకుండా అక్కడ జంక్ ఫుడ్ కొనుక్కొని ఏదైనా సరే పరిగెడుతూనే ఉన్నారు. మరి ట్రావెలింగ్ టైం కూడా పెరిగిపోయింది కదా ఇప్పుడు. ట్రాఫిక్, ఎవ్రీథింగ్ కౌంట్స్. మన డేలో మనం చేస్తున్న ప్రతి చిన్న పని కౌంట్ అవుతుంది. సో ఎక్సర్సైజెస్ అంటున్నారు, ఎవరు చేస్తున్నారు? చాలా తక్కువ మంది చేస్తున్నారు కంపేర్. అండ్ నైట్స్ పడుకోకుండా వర్క్ చేసే వాళ్ళు మార్నింగ్ అంతా పడుకుంటున్నారు కదా. ఇన్ఫర్టిలిటీ రాకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి మేడం మనం? ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకోవాలి. అంటే జాబ్ ప్లస్ వి కాంట్ చేంజ్ లైఫ్ స్టైల్, వి నీడ్ టు ప్రొఫెషనల్ జాబ్ వర్కర్స్ వాళ్ళు ఏం చేస్తారు? కానీ యూ హావ్ టు బ్యాలెన్స్ సమ్వేర్ కదమ్మా. వితౌట్ బ్యాలెన్సింగ్ నీకు నీ బాడీ రిక్వైర్మెంట్స్ నువ్వు ఇవ్వకపోతే హౌ యూ విల్ బాడీ విల్ రెస్పాండ్ చెప్పండి. ఓవ్యులేషన్ అవ్వాలి, నీకు ఎగ్ రిలీజ్ అవ్వాలి, అప్పుడే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. అదైతే సృష్టిలో మారలేదు కదా. దట్ ఈస్ ద సేమ్ థింగ్. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఓన్లీ జాబ్ అంటున్నారు, ప్రొఫెషనల్ వర్క్ జాబ్. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. దేర్ కెన్ బి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, వాళ్ళకి యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, వాళ్ళకి పీసీఓడి అనే కూడా ఉండొచ్చు. పీసీఓడి ఈజ్ పాలిసిస్టిక్, అది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటే వచ్చేది. అది కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. ఇది వరకు పీసీఓడి అనేవారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేవారు. అది తర్వాత డిసీజ్ కాదు, దాంట్లో హార్మోన్స్ తేడా ఉన్నాయి అంతే తప్ప, హార్మోన్ లెవెల్స్ తేడా ఉన్నాయి తప్ప అదేం డిసీజ్ కాదు అనేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నారు. సో దాంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ ఏదైతే ఇప్పుడు మనకి నీటి బుడగల్లాగా అంటారు కదా, ఎవరు పలానా వాళ్ళకి నీటి బుడగలు ఉన్నాయి అందుకని వాళ్ళకి పీరియడ్ సరిగా రావట్లేదు, లేకపోతే పిల్లలు అవ్వట్లేదు అని చెప్తారు, వినుంటారు మీరు. సో దాంట్లో ఏంటి, ఈ ఏమవుతుంది అంటే మనకి ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ కావాలి కదా. అందులో ఒకటేసారి ఒక ఎగ్ కాదు, 4-5 వరుస చిన్న చిన్న ఫాలిక్యూల్స్ పెరుగుతాయి. పెరిగి అది కరెక్ట్ సైజుకి పెరగలేవు, ఎందుకంటే వాటిలో ఫైట్ చేసుకుని హార్మోన్స్ వాళ్ళకి సరిపోక అది అంటే నేను జస్ట్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఇది అవ్వక ఒక ఎగ్ పెద్దది అవ్వదు, అన్ని చిన్న చిన్నగా మిగిలిపోతాయి ఫైట్ చేసుకుని. సో ఆ మిగిలిపోయినవి వాడే నీటి బుడగల్లా తయారవుతాయి. సో అలా ఉన్న కండిషన్ లో నీకు ఎగ్ రిలీజ్ ఉండదు, ఓవ్యులేషన్ జరగదు, ఎగ్ రిలీజ్ ఉండదు. ఇంకప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? రాదు కదా. సో అదొకటి. ఇంకోటి నీకు పీరియడ్స్ టైంకి రావు,
అన్మ్యారీడ్ పీపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయట్లేదు అనుకోండి, వాళ్ళకి పీరియడ్సే రావు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే. దానికి ఒబేసిటీ ఒక కారణం అవ్వచ్చు. ఓకే. ఒబేసిటీ ఒకటి కారణము, స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్, యాక్టివిటీ, ఇవన్నీ. ఒబేసిటీ ఎందుకు, నువ్వు సెడెంటరీ లైఫ్ ఉండి నువ్వు సరైన యాక్టివిటీస్ చేయకుండా నీ మెటబాలిక్ రేట్ సరిగ్గా లేదనుకో, నీ లోపల మెటబాలిజం సరిగ్గా లేదనుకో, నీకు లోపల ఫ్యాట్ అక్యుములేషన్ ఇవన్నీ జరగటం, అన్వాంటెడ్ హెయిర్ రావటము, వాయిస్ లో చేంజ్ ఉండటము, మగవాళ్ళలాగా వాయిస్ రావడం, ఇట్లా చాలా మందికి చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. ఇక్కడ హెయిర్ పోవడం, అంటే చాలా హెయిర్ ఫాల్ ఉండడము, యాక్నీ ఉండడము, ఈ నెక్ దగ్గర అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు, ఇక్కడ నెక్ దగ్గర నల్లగా. చాలా మందికి నేను ఇవి జ్యువెలరీ వేసుకుంటే నల్లగా అయిపోయింది అంటారు. అవును, గోల్డ్ వేసుకోవడం వల్ల ఇక్కడ నల్లగా ఉంది కాదు, ఆ చర్మం మొద్దుబారిపోయినట్లు నల్లగా ఉంటుంది ఇటు చాలా మందికి, కొంచెం లావు ఉన్న వాళ్ళు. అది ఏంటి, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్.